రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అత్యంత పవిత్ర క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో మరోసారి అపచారం చోటు చేసుకుంది. భక్తులు శ్రీవారి దర్శనం కోసం పాదరక్షలతో మహాద్వారం వరకు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. పాదరక్షలు ధరించి ముగ్గురు భక్తులు మహాద్వారం వరకు వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి కూడా భక్తులు పాదరక్షలు ధరించి ఉండడం విశేషం. అటు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది 3 ప్రాంతాల్లో తనిఖీ చేసినప్పటికీ గుర్తించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మరోసారి ఆలయంలో భద్రతా లోపం తలెత్తడంపై భక్తులు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తిరుమల నుంచి మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్ లో అందిస్తారు. గోపి, చెప్పండి. అంటే భద్రతా లోపం క్లియర్ గా బయటపడుతుంది మనకి చూస్తుంటే. ఇప్పుడు ప్రస్తుతం ఎలా తీసుకున్నారు ఈ సంఘటనని? భద్రతా సిబ్బంది పైన ఎవరిపైన విచారణ చేపడుతున్నారా? భద్రతా సిబ్బంది పైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? ఏదైతే తిరుమల తిరుపతి కొద్ది రోజులుగా తిరుమల ప్రాంతాల్లో కూడా తరచూ ఏదో ఒక భద్రతా వైఫల్యం అయితే కొత్త చర్యలు కనపడుతుంది. ఏదైతే ఈ రోజు ఉదయం శ్రీవారి దర్శనం సోమవారి దర్శనానికి వచ్చినటువంటి కొంతమంది విఐపి భక్తులు ఏదైతే శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి సోమవారి దర్శనానికి ముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో నుంచి అనుమతిస్తారు. అటు తర్వాత ఏదైతే వాళ్ళు విఐపి తిరుపతిలో ఒక ప్రైవేట్ హోటల్లో బస చేసిన తర్వాత యాత్రికులుగా కొంతమందికి చెప్పులు అయితే ఇస్తారు. అసలు సంబంధించిన చెప్పులు అయితే ఇస్తారు. అటు తర్వాత వాళ్ళు శ్రీవారి ఆలయంలోకి దర్శనానికి వచ్చే సమయంలో కూడా ఆ స్వామివారి దర్శనానికి వచ్చే మహాద్వారం చేరుకునే వైకుంఠం చూస్తామంటూ అదేవిధంగా ఆ స్కానింగ్ ప్రాంతాలు 3 ప్రాంతాలలో తనిఖీ చేసిన అనంతరం స్వామివారి ఆలయం దర్శనానికి అనుమతిస్తారు. అయితే ఏదైతే భద్రతా గమనించకపోవడంతో కూడా ఆలయ మహాద్వారం వద్ద కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది అదేవిధంగా మీడియా ప్రతినిధులు గుర్తించడంతో వెంటనే అప్రమత్తమైన విజిలెన్స్ సిబ్బంది వారి చెప్పులను కూడా ఆలయ మహాద్వారం వద్ద తీసేసి దర్శనానికి అనుమతించారు. గత కొద్ది రోజులుగా తిరుమలకు ఏదైతే నాన్ వెజ్ అదేవిధంగా కూడుకుంటూ కొంతమంది తెలియని భక్తులు మాకు తెలియక తీసుకొచ్చామని చెప్పి తిరుమలలో ఉన్నటువంటి రామభవిక ప్రాంతాల్లో చూసుకొని భోజనం చేసిన సమయంలో కూడా తిరుమలకి నాన్ వెజ్ అనేది తిరుమల తీసుకొచ్చి కొంతమంది భక్తులు అది తరచుగా వచ్చిన భక్తులు గుర్తించడం కూడా వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందించడం అప్పుడు తర్వాత అప్రమత్తం. గత కొద్ది రోజులుగా తిరుమలలో అయితే విజిలెన్స్ పూర్తిగా కొట్టించడం కనపడుతోంది. తాజాగా ఇది శ్రీవారి భక్తులకి మనోభావాలకు సంబంధించినటువంటి అపచారంగా భక్తులు భావిస్తారు. మరో ప్రక్క ఏది ఏమన్నా తిరుమలలో 4 సంబంధించినటువంటి మాడ వీధుల్లో కూడా ప్రతిరోజు కూడా ఉదయం శ్రీవారు సమేతంగా మలయప్ప స్వామి వారు వాహనాలపై వివిధ రకాల్లో విహరిస్తుంటారు. ఆ మాడా వీధుల్లోనే పాదరక్షలను నిషేధించే సాక్షాత్ శ్రీవారి ఆలయంలో ఉన్న మహాద్వారం వద్దకు చెప్పులు వేస్తూ రావడంతో కూడా అటు భక్తులు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. గోపి, దీని పట్ల అందిస్తున్నారు అంటే భద్రతా లోపాలకి సంబంధించి భక్తులు టిటిడి పాలక మండలికి ఏమైనా ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయా? చైర్మన్ కానీ డైరెక్టర్ కానీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? భద్రతా సిబ్బంది పైన విచారణ జరిపించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన ముడిపడిన విషయం కానీ దీనిపైన కూడా ఒక ఎంక్వైరీ చేసి అసలు వీళ్ళు ఎలా వచ్చారు, విఐపీల కోణంలో విఐపీల తనిఖీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో తనిఖీ చేశారా లేదా, అదేవిధంగా శ్రీవారి ఆలయం పక్కన ఉన్నటువంటి స్కానింగ్ సెంటర్ వద్ద కూడా తనిఖీ చేశారా లేదా అని కూడా టీటీడీ ముఖ్య అధికారులు కూడా ఇప్పుడే తిరుపతి అర్బన్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా ఒక ఎంక్వైరీ వేయాల్సిందిగా దీనిపై కూడా బోర్డు కూడా ఖచ్చితంగా స్పందించి ఇటువంటి వారిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు భక్తులు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోపి.